ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏప్రిల్ 23 వరకు మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాం. ఏప్రిల్ 24 మరియు 25 కూడా ఇదే వీడియోలో కవర్ చేద్దాం. ఏప్రిల్ 24 అనేది జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. భారత రాజ్యాంగంలోని 40వ నిబంధన పంచాయతీరాజ్ సంస్థలు ఏర్పాటు చేయాలని పేర్కొంటుంది. మన దేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, అదేదో మీకు తెలుసు. అదేవిధంగా దీని చారిత్రక నేపథ్యం చూద్దాం. పివి నరసింహారావు ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించే లక్ష్యంతో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991 సెప్టెంబర్ 16న పార్లమెంటు ప్రవేశపెడితే అది డిసెంబర్ 22న ఆమోదం పొందింది. ఈ బిల్లుకు దేశంలోని 17 రాష్ట్రాల శాసనసభలు అంగీకారం తెలిపాయి. అప్పటి రాష్ట్రపతి అయిన శంకర్ దయాళ్ శర్మ 1993 ఏప్రిల్ 20న ఆమోదం తెలపడం జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది 1992గా మారి 1993 ఏప్రిల్ 24న మనకి పంచాయతీరాజ్ అనేది అమల్లోకి వచ్చింది. ఆ డేట్ ఏప్రిల్ 24నే మనం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన డేట్ అనేది ఏప్రిల్ 24 మనకు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. 2010లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అనేది ఏటా ఏప్రిల్ 24న ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించింది. మనం 2010 నుంచి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24కు సంబంధించిన వివరణ. పహల్గామ్లో మనకు ఉగ్రదాడి జరిగింది కదా. ఆ ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేయడం జరిగింది. అసలు ఈ సింధు జలాల ఒప్పందం ఏంటనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. అదేవిధంగా పిఎం అధ్యక్షతన ఢిల్లీలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అనేది భేటీ అయి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు కూడా మనము డైలీ మనకు కొన్ని వాటి గురించి న్యూస్ అనేది అప్డేట్ వస్తూ ఉంటుంది. ఇది 24కు సంబంధించిన న్యూస్. అదేవిధంగా భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ IISR లేత వర్ణం పసుపు రకమైన సూర్యాను, లేత వర్ణమైన పసుపు దాని పేరు సూర్య, దాన్ని విడుదల చేసింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పసుపు పరిశోధనా కేంద్రంలో దీన్ని ప్రయోగాత్మకంగా సాగు చేసి విజయం సాధించారు. పసుపులోని నాణ్యతకు ప్రమాణంగా కొలిచే కుర్కుమిన్ అనేది ఇందులో 2 నుంచి 3% అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది లేతవర్ణ పసుపు, దాని పేరు సూర్య. అదేవిధంగా శ్రేష్ఠ పథకం అనేది దేనికి సంబంధించిందంటే ఎస్సీ విద్యార్థులకు దేశంలోని వివిధ ప్రైవేట్ గురుకుల పాఠశాలలో ఉచిత ప్రవేశాలు కల్పించడానికి ఉద్దేశించబడింది ఈ శ్రేష్ఠ పథకం. దీన్ని కేంద్ర సామాజిక మంత్రిత్వ శాఖ అనేది దీనికి సంబంధించి కృషి చేస్తుంది. రైల్వే క్లెయిమ్ ట్రిబ్యునల్ సభ్యుడిగా రవీన్ కుమార్ రెడ్డి, రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సభ్యుడిగా ఎవరి నియామకం జరిగింది? రవీన్ కుమార్ రెడ్డి. సికింద్రాబాద్ బెంచ్ టెక్నికల్ సభ్యుడిగా ఆయన ఉంటాడు. రైల్వే ప్రయాణ ధరలు, సరుకు రవాణా ఛార్జీలు, ప్రమాదాలు, అనుకోని సంఘటనలకు సంబంధించిన నష్టపరిహార క్లెయిమ్లను త్వరగా పరిష్కరించేందుకు ఈ రైల్వే ట్రిబ్యునల్ అనేది ఏర్పాటైంది. భారత్లో 80% నదీ ప్రవాహాల్లో యాంటీబయాటిక్స్ కాలుష్యం అనేది ఉంది. 80% నదీ ప్రవాహాల్లో యాంటీబయాటిక్స్ కాలుష్యం ఉంది. భారత్తో పాటు పాకిస్తాన్, వియత్నాం, ఇథియోపియా, నైజీరియా కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటుంది. ఈ పరిశోధనను కెనడాలోని మెక్గిల్ విశ్వవిద్యాలయం నిర్వహించింది. బ్యాక్టీరియా కలిగించే వ్యాధులను నయం చేయడానికి యాంటీబయాటిక్స్ మందులను వాడతాం కదా, ఇవి పూర్తిగా మానవ దేహంలో కలిసిపోకుండా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాను నిర్మూలించిన తర్వాత యాంటీబయాటిక్స్ ఏబి అంటే యాంటీబయాటిక్ అవశేషాలు అనేవి మనకు కాలేయం మూత్రపిండాల ద్వారా బయటికి విసర్జించబడతాయి. నదుల్లో కలిసిపోయిన యాంటీబయాటిక్ వ్యర్థాలు అనేవి 31.5 కోట్ల మంది భారతీయుల మీద దుష్ప్రభావం చూపిస్తున్నాయి. 2000 సంవత్సరంతో పోలిస్తే 2015 నాటికి యాంటీబయాటిక్ వాడకం అనేది 65% పెరిగింది. భారత్లో సెఫిక్జిమ్ అనే యాంటీబయాటిక్ని ఎక్కువగా వాడుతున్నారు. దీన్ని ప్రధానంగా బ్రాంకైటిస్ చికిత్సకు ఉపయోగిస్తారు. భారతీయ నదుల్లో ఈ ఔషధ అవశేషాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఏంటి సెఫిక్జిమ్ అనే యాంటీబయాటిక్ ఔషధం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భారతీయ నదుల్లో 80% యాంటీబయాటిక్స్ కాలుష్యం అనేది ఉంది అని తెలపడం జరిగింది. కెనడాకు చెందిన మెక్గిల్ విశ్వవిద్యాలయం ఈ పరిశోధన నిర్వహించింది.
ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ విజేత ఎవరు? కోనేరు హంపి. ఇవి పూణేలో జరుగుతున్నాయి. ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ విజేత కోనేరు హంపి. ఈమె 9వ రౌండ్లో సిలిమోవా బల్గేరియాకు చెందిన ఆమె మీద విజయం సాధించింది. లాస్ట్ డిసెంబర్ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ కూడా ఈమె గెలవడం జరిగింది. జాతీయ సమైక్య సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 400 మీటర్ హార్డిల్స్లో తమిళనాడుకు చెందిన విద్యా రామ్రాజ్ విజేతగా నిలిచింది. అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఏప్రిల్ 25 కూడా ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేద్దాం. ఏప్రిల్ 25 అనేది వరల్డ్ మలేరియా డే, ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25. మలేరియా నిర్మూలించడం, దాని వ్యాప్తిని నివారించడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ రోజు యొక్క ఉద్దేశం. ఇటాలియన్లో మలేరియా అంటే చెడుగాలి, మలేరియా అంటే చెడుగాలి అని మనకు తెలుసు. కానీ మలేరియా అనేది గాలి ద్వారా వ్యాప్తించదు, దోమల ద్వారా వ్యాప్తిస్తుంది. కానీ ఇది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల సోకుతుంది. ఆడ ఎనాఫిలిసిస్ దోమ దీనికి ప్రధాన అతిథేయి కాగా మానవుడు ద్వితీయ అతిథేయి. ప్రధాన అతిథేయి ఎవరు అంటే ఆడ ఎనాఫిలిస్ దోమ, ద్వితీయ అతిథేయి మానవుడు. మలేరియా అనేది ప్రాణాంతకమైన వ్యాధి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO గణాంకాల ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా 83 దేశాల్లో 26.3 కోట్ల మలేరియా కేసులు నమోదైతే అందులో 5,97,000 మంది మరణించారు. అంటే మలేరియా అనేది స్లోగా విజృంభిస్తుంది. భారత్లో 33 లక్షల కేసులు నమోదైతే 5,511 మంది మరణించడం జరిగింది. వరుసగా 3 సంవత్సరాలు మలేరియా కేసులు నమోదు కాని దేశాలను మలేరియా నిర్మూలన ధృవీకరణ కోసం WHOకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2015 నుంచి ఇప్పటి వరకు ఒక 15 దేశాలు అనేవి మలేరియా రహిత దేశాలుగా గుర్తింపు పొందాయి. ఆ 15 దేశాలు ఏంటనేది కూడా లిస్ట్ ఇచ్చాడు, నేను అది రాసుకోలేదు. 15 దేశాలు అయితే అందులో ఉన్నాయి. అందులో మన భారత్ అయితే లేదు, ఎందుకంటే మనకు భారత్లో 33 లక్షల కేసులు నమోదయ్యాయని చెప్పుకున్నాం కదా. ఒక 15 దేశాలు మాత్రం మలేరియా రహిత దేశాలుగా గుర్తింపు పొందాయి. అలా మలేరియా రహిత దేశాలుగా, మలేరియా ధృవీకరణ రహిత దేశాలుగా గుర్తింపు పొందాలంటే వరుసగా 3 సంవత్సరాలు అందులో మలేరియా కేసులు అనేవి నమోదు కావద్దు. అసలు దీని చారిత్రక నేపథ్యం చూద్దాం. ఆఫ్రికన్ దేశాల్లో మలేరియా బెడద అనేది ఎక్కువ. ఈ వ్యాధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు 2001 నుంచి అక్కడ ప్రభుత్వాలు ఏప్రిల్ 25న ఆఫ్రికా మలేరియా డే నిర్వహించేవి. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మలేరియా డేగా జరుపుకోవాలని కూడా తీర్మానించడం జరిగింది. అదేవిధంగా 2008 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. 2025 మలేరియా నినాదం ఏంటంటే మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, ఏంటో అది నినాదం, మీరే చూసుకోండి. టైప్ 1 మధుమేహ బాధితులకు కేంద్ర ప్రభుత్వం అనేది ఒక భరోసా కల్పిస్తూ రాష్ట్రంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్గా గాంధీ మరియు ఉస్మానియా ఆసుపత్రులను ఎంపిక చేసింది. మొత్తం 8 రాష్ట్రాల్లో 14 హాస్పిటల్ను కేంద్రం ఎంపిక చేసింది. ఇక్కడ టైప్ 1 డయాబెటీస్ బాధితులకు ఇక్కడ ఏం చేస్తారంటే ఉచితంగా ఇన్సులిన్తో పాటు అన్ని రకాల అధునాతన వైద్య సేవలు అందించనున్నారు. టైప్ 1 డయాబెటీస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ కారణంగా వస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కొన్నిసార్లు ఇన్సులిన్ను తయారు చేసుకునే క్లోమ గ్రంథిలోని కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. అప్పుడు మనకి ఇన్సులిన్ తయారు చేసే క్లోమ గ్రంథి మీద ఈ రోగనిరోధక వ్యవస్థ అనేది ఆటో ఇమ్యూన్ అన్నాం కదా, రోగనిరోధక వ్యవస్థ మన మీద దాడి చేయడం వల్ల మనకు ఇన్సులిన్ తయారు చేసుకునే సామర్థ్యం అనేది కోల్పోతాం. కాబట్టి అప్పుడు మనం దాని ఫలితంగా టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. కాబట్టి మనం ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటాం కాబట్టి ఇన్సులిన్ బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. టైప్ 1 డయాబెటీస్లో ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. ఆ టైప్ 1 డయాబెటీస్ బాధితుల కోసం, ఆ మధుమేహ బాధితుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా గాంధీ మరియు ఉస్మానియా ఆసుపత్రులను మన రాష్ట్రం నుంచి సెలెక్ట్ చేశారు. అట్లా మొత్తం 8 రాష్ట్రాల్లో 14 హాస్పిటల్స్ను సెలెక్ట్ చేయడం జరిగింది.
భారత్ సమ్మిట్ అనేది 2 రోజుల కోసం మన ఏప్రిల్ 25, 26న హైదరాబాద్లోని హెచ్ఐసిసిలోని నోవోటెల్ హోటల్లో నిర్వహిస్తున్నారు. శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులే లక్ష్యంగా ఈ సమ్మిట్ అనేది జరుగుతుంది. కాంగ్రెస్కు సంబంధించిన ఈ సభ 100కు పైగా దేశాల నుంచి 450 పైగా ప్రతినిధులు ఇందులో హాజరవుతున్నారు. నెక్స్ట్ ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ 2025 నివేదిక ప్రకారం పోలీసింగ్లో మన తెలంగాణ అనేది దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అయిన వైవి రాజు గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రధాని చేతుల మీదుగా ఇతను జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు అనేది మాల్ గ్రామ పంచాయతీ గెలుచుకోవడం జరిగింది. ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో ఈ బహుమతి లభించింది. బీహార్లోని మధుబనిలో పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. మహారాష్ట్రలో బయటపడిన 3000 ఏళ్ల నాటి నాగరికత ఒకటి మహారాష్ట్రలో బయటపడింది. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఇది బయటపడింది. నాగపూర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీని మీద పరిశోధన చేశారు. ఇది ఇనుప యుగం నాటిదని వీళ్ళు భావిస్తున్నారు. అదేవిధంగా భూకక్షలో అంతరిక్ష కేంద్రం ఉన్న ఏకైక దేశం ఏదంటే చైనా ఉంది. అది అక్కడ ఆ అంతరిక్ష కేంద్రంలోకి వ్యోమగాములు పంపడం, తిరిగి తీసుకురావడం ఇలాంటి పనులను చేస్తుంది. దానికి సంబంధించి న్యూస్ ఇచ్చారు. అదేవిధంగా 2020లో చాంగి 5 వ్యోమనౌక చంద్రుని నుంచి తెచ్చిన 1731 గ్రాముల నమూనా ఉంటుంది కదా చంద్రునికి సంబంధించింది. ఆ శాస్త్ర పరిశోధన కోసం వివిధ దేశాలు కొన్ని అడుగుతున్నాయి. ఆ దేశాలకు వీళ్ళు అరువు ఇస్తామని చైనా తెలపడం జరిగింది. అదేవిధంగా స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లు, భిన్నమైన లైంగిక ధోరణులు కలిగిన వారిని LGBTQ+గా వ్యవహరిస్తారు. ఓపెన్ ఫర్ బిజినెస్ సిటీ రేటింగ్ 2025 సర్వేలో ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ వంటి విఖ్యాత సంస్థలు పాల్గొన్నాయి. ఈ సర్వేలో ఏ రేటింగ్ను సింగపూర్ గెలుచుకుంటే బి రేటింగ్ను బ్యాంకాక్ సాధించాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లకు సి రేటింగ్ వచ్చింది. ఏ రేటింగ్ సింగపూర్, బి రేటింగ్ బ్యాంకాక్. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లకు సి రేటింగ్ అనేది వచ్చింది. నాసా హబుల్ టెలిస్కోప్ గురించి ఇచ్చారు. అది కొన్ని చిత్రాలను తీయడం జరిగింది. ఆ చిత్రాలు ఈ హబుల్ టెలిస్కోప్ ఏర్పాటు చేసి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా కొన్ని అంతరిక్ష చిత్రాలను విడుదల చేయడం జరిగింది. ఇది నాసాకు సంబంధించి. అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఏప్రిల్ 24, 25, 2025కు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.